పార్టీ ఆఫీస్కి ఎప్పుడు వచ్చినా స్ట్రెంత్ యాడి కింద పెరుగుతూ ఉంది. ఆఫీస్ సరిపోతలేదు. ఏమో కొత్తది కట్టారు, వీళ్ళనేమో ఏసీలు పెట్టారు, అదే పాత ఏసీలు. గంగన్న పెట్టలేదు, బస్సులు అన్న పెట్టలేదు, నువ్వు పెట్టినాయినా? మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కోటీశ్వరులు ఉన్నారు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు రాలే ఇవాళ. ఎమ్మెల్యేలకు ఏసీలు పెట్టమని రిక్వెస్ట్. నూతనంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన శ్రీమతి శ్రవంతి రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. బసవ గారు లేనట్టున్నారు, ఆయనకు కూడా శుభాకాంక్షలు ఇచ్చాము. సేవా పక్వాడా కార్యక్రమం మనకు ప్రతి సంవత్సరం చేసేదే. మన పార్లమెంట్లో యాక్టివ్గా చేస్తాము, రాష్ట్రంలో అందరికంటే మంచిగా చేస్తాము. ఇదే కార్యక్రమం ఏ కార్యక్రమమైనా మన దగ్గరనే బాగా జరుగుతుంది. అదే రకంగా దినేష్ గారి నాయకత్వంలో ఈసారి కూడా మంచి ఉత్సాహంతో అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు అందరూ పొద్దున కాకపోతే సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళకు ఒక్క సీట్ కూడా వస్తలేదు. కాదు, ఒక్క జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు జిల్లాలో, ఇంక్లూడింగ్ అదేంది 5-6 బాన్స్వాడ కలుపుకొని. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా మనం జిల్లా పరిషత్ చైర్మన్ కైవసం చేసుకోబోతా ఉన్నాం. మ్యాక్సిమం ఎంపీపీలు కూడా గెలవాల్సిందిగా మనం ఒక దృఢ సంకల్పంతో ఈసారి మనం చాలా అగ్రెసివ్గా పనిచేద్దాం ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా. బట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం అన్ని పార్టీల కూడా బీజేపీ టికెట్ అడిగేటట్టు. ఇది ఇందూరు ప్రజలు మన మీద ఉంచుతున్న నమ్మకం. ఇందూరు ప్రజలు, ఇందూరు పట్టణ ప్రజలు కానీ, మున్సిపాలిటీలో, జిల్లాలో కానీ, పార్లమెంట్ మొత్తంలో కానీ ప్రజలు మన మీద